చింతకుంట మునుస్వామి రమేష్ నాయుడు ఈ పేరు చెబితే ఎవరూ ఆయన గుర్తుపట్టలేరు. అదే సీఎం రమేష్ అనగానే తక్కువ గుర్తుపట్టేస్తారు. మొదట సారా వ్యాపారం, ఆ తర్వాత పొలిటికల్ బ్రోకర్, ఆ పైన కాంట్రాక్టర్, ఆ మీదట చంద్రబాబు బినామీ, ఇప్పుడు రాజకీయ నాయకుడు. మామూలు టాలెంట్ కాదు కదా. అవును మరి, నయవంచుకుడు నారా చంద్రబాబుకి నమ్మిన బంటు కదా. కొంపలు కూల్చడంలో, మందిని ముంచడంలో ఆ మాత్రం టాలెంట్ లేకపోతే చంద్రబాబు ఎందుకు చేరదీస్తారు? బాబు ఆశీస్సులతో మోసాలు చేస్తూ, నమ్మక ద్రోహాలు చేస్తూ వేల కోట్ల రూపాయలకు ఎదిగిపోయారు సీఎం రమేష్. ఎంత ఎదిగినా బాబు దగ్గర మాత్రం ఒదిగే ఉంటారు. చంద్రబాబు డైరెక్షన్లో అటు పొలిటికల్ బ్రోకరిజంలో, ఇటు నమ్మించి నట్టేట ముంచడంలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. ప్రశ్న ఒకటన్నప్పుడు సహజంగా సమాధానం కూడా ఒకటే ఉంటుంది. కానీ సీఎం రమేష్ విషయంలో మాత్రం అలా కుదరదు. ఒకే ప్రశ్నకి రకరకాల సమాధానాలు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అవన్నీ రైటే. సీఎం రమేష్ ఎవరు? ప్రశ్న ఒకటే కదా, ఇక సమాధానాలు చూసుకోండి. ఆన్సర్ నెంబర్ 1 బీజేపీ నాయకుడు. ఆన్సర్ నెంబర్ 2 మోదీని బీజేపీని నిన్నటిదాకా నానా మాటలు అన్న చంద్రబాబుకి నమ్మిన బంటు. ఆన్సర్ నెంబర్ 3 బీజేపీ బద్ధశత్రువు కాంగ్రెస్కి ఏకంగా 30 కోట్లు ఫండ్ ఇచ్చిన పొలిటికల్ బ్రోకర్. ఆన్సర్ నెంబర్ 4 టీడీపీ అధినేతకి బినామీ. ఆన్సర్ నెంబర్ 5 సారా వ్యాపారం నుంచి వేల కోట్ల రూపాయలకు ఎదిగిన కాంట్రాక్టర్. ఆన్సర్ నెంబర్ 6 ఫోర్జరీలో చేయి తిరిగిన 420. చూసారా, ప్రశ్న ఒకటే, సమాధానాలు మాత్రం అనేకం. చంద్రబాబు పప్పెట్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి. సీఎం రమేష్ ఇప్పుడు ఈ పేరు ఏపీలో 2 కోణాల్లో మార్మోగిపోతోంది. బీజేపీలో ఉంటూ బీజేపీకి బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ కి 30 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చారు సీఎం రమేష్. అంటే మోదీ, అమిత్ షా లాంటి స్ట్రాంగ్ లీడర్షిప్ ని కూడా డోంట్ కేర్ అంటూ కాంగ్రెస్ కి ఆపన్న హస్తం అందించారన్నమాట. మరోవైపు ఫోర్జరీ సంతకాలు చేసి షెల్ కంపెనీ పెట్టేసి ఏకంగా 450 కోట్లు కొట్టేశారు. ఈ రెండింటి కేంద్రంగా సీఎం రమేష్ చుట్టూ చర్చ జరుగుతోన్న వేళ అనకాపల్లి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు సీఎం రమేష్. పొలిటికల్ బ్రోకరిజం నుంచి మందిని ముంచడం దాకా ప్రతి దాంట్లోనూ చంద్రబాబు లక్షణాలనే పుణికిపుచ్చుకున్న సీఎం రమేష్ గురువుకు తగ్గ శిష్యుడిగా మరోసారి ఫుల్ మార్కులు కొట్టేశారు. చింతకుంట మునిస్వామి రమేష్ నాయుడు, షార్ట్ కట్ లో సీఎం రమేష్. ఇప్పుడంటే చంద్రబాబు బినామీగా, పొలిటికల్ బ్రోకర్గా మారి వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కానీ నిజానికి సీఎం రమేష్ ఫ్యామిలీ బిజినెస్ సారా వ్యాపారం. కడప జిల్లాలో ప్రభుత్వ సారా దుకాణాలు నడిపేవారు. జిల్లాలో సారాయి కాంట్రాక్టర్లుగా సీఎం రమేష్ కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో రాజకీయ నాయకులకు అణకువగా ఉంటూ వాళ్లని మెప్పించి పనులు చక్కబెట్టుకునేవాళ్లు. సీఎం రమేష్ చదివింది ఇంటర్ మాత్రమే, చదువు అబ్బలేదు. తాతల నాటి నుంచి సారా వ్యాపారం చేస్తూ వచ్చినా ఆర్థికంగా పెద్ద స్థితిమంతులేం కాదు. ఇంటర్తోనే ఇక వల్ల కాదని చదువుని అటకెక్కించేసిన సీఎం రమేష్ మొదట సారా వ్యాపారం చేసినా ఆ తర్వాత టీడీపీతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. చంద్రబాబుకి నమ్మిన బంటుగా మారిన తర్వాత అటు బినామీగా, ఇటు పొలిటికల్ బ్రోకర్గా ఢిల్లీ స్థాయిలో పనులు చక్కబెడుతూ వచ్చారు. చంద్రబాబు నాయుడు గారి అండదండలతోనే సీఎం రమేష్ ఒక పెద్ద ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సహాయంతోనే సీఎం రమేష్ రాజకీయంగా ఎదిగి నేడు ఢిల్లీలోని వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే స్థాయికి సీఎం రమేష్ వెళ్ళారు అంటే అది అతిశయోక్తి ఏమి కాదు. మీకు 5 సంవత్సరాల క్రితం సిబిఐలో ఒక అంతర్గత పోరు జరిగినప్పుడు అక్కడ కూడా సీఎం రమేష్ పేరు వినిపించింది. ఒక కేసుకు సంబంధించి పరిష్కారం కోసం సీఎం రమేష్ స్వయంగా నేరుగా ఆనాటి సిబిఐ డైరెక్టర్ని కలుసుకున్నట్లుగా సిబిఐ వారే ఒక అభియోగాన్ని సీఎం రమేష్ మీద మోపారు. చంద్రబాబు ఎంతటి దగాకోరు నాయకుడో దేశ ప్రజలందరికీ తెలుసు. అలాంటి చంద్రబాబుని అసలు బీజేపీ ఎందుకు దగ్గరికి తీసిందన్న చర్చ ఇప్పుడు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా సాగుతోంది. అందుకు కారణం చంద్రబాబు డైరెక్షన్లో బీజేపీ నాయకుడు సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి చేసిన భారీ ఆర్థిక సాయమే. టీడీపీ, కాంగ్రెస్ రెండూ వేర్వేరు కాదని, ఒకటేనని మరోసారి తాజా ఎపిసోడ్తో నిరూపితమైంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి మోదీ కరుణా కటాక్షాల కోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్తోనూ చంద్రబాబు సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశారన్న పచ్చి నిజం సాక్ష్యాలతో సహా బయటపడింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో చాలా కంపెనీలు 2019 ఎన్నికల ముందు కొనుగోలు చేసి ఆయా పార్టీలకు అందజేశాయి.
సీఎం రమేష్ మాత్రం 2023లోనే తన రిత్విక్ ప్రాజెక్ట్ ద్వారా 45 కోట్ల రూపాయల మేర ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేశారు. అందులో 30 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఖాతాలోకి, 5 కోట్ల రూపాయలు తెలుగుదేశం ఖాతాలోకి, మరో 10 కోట్లను కర్ణాటకకు చెందిన జేడీఎస్ ఖాతాలోకి వేశారు. బీజేపీలో ఉంటూ బీజేపీకి 1 రూపాయి కూడా ఫండ్ ఇవ్వకుండా కాంగ్రెస్ కి 30 కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చేశారు సీఎం రమేష్. అది కూడా కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందు. వైట్లోనే ఇంత ఇచ్చారంటే ఇక బ్లాక్లో కాంగ్రెస్కి సీఎం రమేష్ ఎంత సాయం చేసి ఉంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగింది. అవసరాల కోసం, కేసుల నుంచి రక్షణ కోసం చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అధికారికంగా జనసేనతోనూ, అనధికారికంగా కాంగ్రెస్తోనూ అంటకాగుతూనే ఉన్నారని స్పష్టంగా తెలిసిపోయింది. ఇందుకోసం చంద్రబాబు తన నమ్మిన బంటు సీఎం రమేష్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి భారీ ప్యాకేజ్ అందజేసినట్టు నేరుగా ఎలక్టోరల్ బాండ్లే వెల్లడించాయి. మరోవైపు తమ బద్ధ శత్రువు కాంగ్రెస్ కి 30 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ గా సీఎం రమేష్ ఇస్తే బీజేపీ హైకమాండ్ అతనికి ఎంపీ టికెట్ ఇవ్వడం రాజకీయ పరిశీలకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది. అసలు చంద్రబాబును బీజేపీ ఎందుకు మళ్లీ దగ్గరికి తీసిందన్న ప్రశ్నకే చాలా మంది దగ్గర సరైన సమాధానం లేదు. ఈ నేపథ్యంలో అదే చంద్రబాబు ఆదేశాలతో సీఎం రమేష్ కాంగ్రెస్ కు కోట్లాది రూపాయల ఆర్థిక సాయం చేశారని తెలిసినా సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ఏం చేసినా దాని వెనక ఒక కుట్ర, నయవంచన ఖచ్చితంగా ఉంటాయి. కాంగ్రెస్ కి సీఎం రమేష్ ద్వారా 30 కోట్ల రూపాయల ఫండ్ ఇవ్వడం వెనక కూడా ఇలాంటి కుతంత్రమే దాగుంది. సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి నిధులిచ్చాక పరిణామాలు వేగంగా మారాయి. కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేయడంతో పాటు ఆమెను కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు. నాటి నుంచి ఆమె నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. అటు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేస్తున్న శవ రాజకీయాలకు కూడా షర్మిల మద్దతిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఢీకొట్టడం అసాధ్యమని గ్రహించిన నాటి నుంచి అనేక కుట్రలు పన్నుతూ వచ్చారు చంద్రబాబు. అందులో ఒకటి కాంగ్రెస్ వైపు నుంచి తన కుతంత్రాన్ని అమలు చేయడం. ఆ క్రమంలోనే సీఎం రమేష్ సంస్థ నుంచి 30 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. ఇప్పటిదాకా కాంగ్రెస్తో మాకెలాంటి సంబంధం లేదని చంద్రబాబు బుకాయిస్తూ వచ్చారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బయటకు రావడంతో టీడీపీకి కాంగ్రెస్ కి మధ్య ఉన్న బంధం బట్టబయలైంది. అదే సమయంలో సీఎం రమేష్ పేరుకే బీజేపీ నాయకుడు కానీ ఇంకా చంద్రబాబుకి నమ్మిన బంటే అన్నది తేలిపోయింది. 2 ఎకరాల నుంచి కేవలం అవినీతి, అక్రమాలతోనే లక్షల కోట్ల రూపాయలకు పడగలెత్తారు చంద్రబాబు. అచ్చంగా అలానే ఆయన బినామీ బ్రోకర్ సీఎం రమేష్ కూడా సారా వ్యాపారం నుంచి వేల కోట్ల రూపాయలకు ఎదిగిపోయారు. ఈ క్రమంలో చేసిందంతా అక్రమాలే. తమిళనాడులో దొంగసారా అమ్మడం దగ్గర నుంచి స్కూటర్ల స్కీమ్ పెట్టి మందిని ముంచడం దాకా ఆరంభంలో సీఎం రమేష్ వెలగబెట్టిన ఘనకార్యాల గురించి కడపలో కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇక చంద్రబాబు పంచన చేరిన తర్వాత రిత్విక్ కన్స్ట్రక్షన్తో సీఎం రమేష్ ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే. పొలిటికల్ బ్రోకరిజంలో చంద్రబాబు అడుగుజాడల్లో ఆయన అంతటి వాడుగా ఎదిగాడు సీఎం రమేష్. సీఎం రమేష్ పుట్టింది కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామంలో. పోట్లదుర్తి నాయుళ్లు అంటే జిల్లాలో టక్కున గుర్తుకొచ్చేది సారాయి వ్యాపారం. జిల్లాలో సారాయి కాంట్రాక్టర్లుగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సారా వ్యాపారం చేసే సమయంలోనే చిత్తూరు జిల్లాలో చెన్నై సరిహద్దుల్లో ఒక వాహనంలో సారా ప్యాకింగ్ చేయించి తమిళనాడులోనూ అక్రమంగా సారాయి వ్యాపారం చేసేవారని కడపలో కథలు కథలుగా చెప్తారు. అంతేకాదు ఇప్పుడు సీఎం రమేష్ ఇన్ని స్కామ్లు చేయడానికి పునాదులు తొలి రోజుల్లోనే చాలా పక్కాగా వేసుకున్నారట. ఆ సారా వ్యాపారం చేసే రోజుల్లోనే ప్రొద్దుటూరులో స్కూటర్ల స్కీమ్ పెట్టారట సీఎం రమేష్. జనం దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి స్కూటర్లు అయితే ఇచ్చేశారట. ఆర్సీ బుక్లు మాత్రం ఇవ్వలేదట. ఆ ఆర్సీ బుక్లు చెన్నైలో ఒక ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకున్నారట సీఎం రమేష్. ఆర్సీ బుక్లు తనఖా పెట్టి తీసుకున్న డబ్బు ఎంతకీ తిరిగి ఇవ్వకపోవడంతో చివరకు ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడట. ఇటు డబ్బులు కట్టి స్కూటర్లు తీసుకున్న జనం ఆర్సీ బుక్లు ఇవ్వకపోవడంతో లబోదిబోమన్నారు. ఇలా ఒక స్కీమ్ నుంచి 2 స్కామ్లు చేసి 2 వైపులా మందిని ముంచే కళలో చిన్న వయసులోనే సీఎం రమేష్ ప్రావీణ్యం సంపాదించారని కడపవాసులు చెబుతున్నారు. అంతేకాదు పెన్నా నది పరివాహక ప్రాంతంలో తన సోదరుడితో కలిసి భారీగానే భూములు స్వాహా చేశారట సీఎం రమేష్. 1985లో టీడీపీలో చేరిన సీఎం రమేష్ రాజకీయ జీవితం మొదలుపెట్టారు. అయితే నాటి నుంచి కూడా ప్రజలతో సంబంధాలు ఎప్పుడూ లేవు. కేవలం పొలిటికల్ బ్రోకరిజం చేయడం తప్ప. దీంతో పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ స్థాయి నాయకుడు అన్న ముద్ర తొలి నుంచి సీఎం రమేష్కి ఉంది.
టీడీపీలో చేరిన నాటి నుంచే చంద్రబాబుకి దగ్గరగా ఉంటూ అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు దగ్గర మంచి మార్కులు కొట్టేశారు సీఎం రమేష్. 1999లో తన కుమారుడి పేరు మీద రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రారంభించారు సీఎం రమేష్. చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేస్తూ అందులోనూ నాసిరకం పనులు చేస్తూ ఉండడంతో సీఎం రమేష్ కంపెనీని మధ్యప్రదేశ్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టింది. తొలి నుంచి ఈ కంపెనీ మీద అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అయితే హఠాత్తుగా 2014 నుంచి రిత్విక్ ప్రాజెక్ట్స్ దశ మారిపోయింది. వేల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్స్ వచ్చి పడ్డాయి. అందుకు కారణం 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే. 5 ఏళ్ల పాటు ఏపీని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేసిన చంద్రబాబు తన బినామీ సీఎం రమేష్ కంపెనీకి కూడా కాంట్రాక్ట్స్ మీద కాంట్రాక్ట్స్ కట్టబెట్టేశారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్ కార్పెట్ పరిచి సీఎం రమేష్ రిత్విక్ ప్రాజెక్ట్స్ కి పనులు కట్టబెట్టడంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు. దీంతో సీఎం రమేష్ కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ కు 4834 కోట్లకు పైగా విలువైన పనులు దక్కాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే హంద్రీ నీవా రెండో దశలో పనులు చేయడం లేదనే సాకు చూపి 4, 5, 6 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేసి 235 కోట్ల రూపాయలతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని 568 కోట్ల రూపాయలకు పెంచేసి కొటేషన్ పద్ధతిలో రిత్విక్ ప్రాజెక్ట్స్ కు అప్పగించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశలో 87వ ప్యాకేజ్ కాంట్రాక్టర్ పనులు చేయడం లేదనే సాకుతో వేటు వేసి అక్కడ సీఎం రమేష్ కంపెనీకి దోచిపెట్టారు. 47 కోట్ల రూపాయలతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని 221 కోట్ల రూపాయలకు పెంచి టెండర్లలో మరో కంపెనీ రాకుండా అడ్డుకుని రిత్విక్ కంపెనీకి పనులు కట్టబెట్టారు. ఇక గాలేరు నగరి 27వ ప్యాకేజ్లో 11 కోట్లతో పూర్తయ్యే పనుల అంచనా వ్యయాన్ని 112.83 కోట్ల రూపాయలకు పెంచేసి సీఎం రమేష్ కంపెనీకి పనులు దక్కేలా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం వివాదాస్పదం కావడం, మంత్రి దేవినేని ఉమతో సీఎం రమేష్ కు విభేదాలు రావడంతో బిల్లులు ఆపేశారు. దీంతో రెచ్చిపోయిన రమేష్ దేవినేని ఉమ సన్నిహిత కాంట్రాక్టర్ కు నిబంధనలు ఉల్లంఘించి 54 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించారు. సీఎంగా ఉన్న చంద్రబాబు జోక్యం చేసుకుని పంపకాల్లో వచ్చిన తేడాను సరిచేసి ఇద్దరికీ సర్ది చెప్పారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పథకంలో పేరూరు బ్రాంచ్ కెనాల్ పనులు, జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కుడికాల్వ తవ్వి డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేసే పనులు, మల్యాల బ్రాంచ్ కెనాల్, హగరి బ్రాంచ్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ ఇలా 4834 కోట్ల రూపాయల పనులు చంద్రబాబు తన బినామీ సీఎం రమేష్ కు అప్పగించి అందులో దాదాపు 1300 కోట్లు చంద్రబాబు జేబులో వేసుకున్నట్టు టీడీపీ వర్గాలే బాహాటంగా వ్యాఖ్యానించాయి. ఇలా టీడీపీ హయాంలో అడ్డగోలుగా సంపాదించిన సీఎం రమేష్ పార్టీలో కూడా క్రియాశీలకంగా మారిపోయారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు విచ్ఛిన్నం కావడం, రిత్విక్ ప్రాజెక్ట్స్ పై ఐటీ ఎగవేతల ఆరోపణలు వెల్లువెత్తడంతో 2018లో సీఎం రమేష్ నివాసం, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. 100 కోట్ల రూపాయల మేర అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ 74 కోట్ల రూపాయల నిధులను గుర్తించలేని లావాదేవీల ద్వారా దారి మళ్లించినట్టు గుర్తించారు. 25 కోట్ల బిల్లులను ఐటీ అధికారులు అనుమానాస్పదమైనవిగా కనుగొన్నారు. సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పత్రాలను పరిశీలించిన ఐటీ అధికారులు రిత్విక్ ప్రాజెక్ట్స్ పలు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా నిధులు దారి మళ్లించేందుకు పలు అనుమానాస్పద లావాదేవీలకు పాల్పడినట్టు గుర్తించారు. 2019లో చంద్రబాబు అధికారంలోకి వస్తే మరింత చెలరేగిపోవడానికి పెద్ద స్కెచ్లే వేశారు సీఎం రమేష్. కానీ జరిగింది మాత్రం వేరు. లక్షల కోట్ల రూపాయల స్కామ్లు చేసిన చంద్రబాబు ఏపీ ప్రజలు అత్యంత ఘోరంగా చీకొట్టడంతో చంద్రబాబు ఆదేశాలతో పసుపు కండువా తీసేసి కాషాయ కండువా వేసేసుకున్నారు సీఎం రమేష్. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ అన్నది చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేసే సంస్థ. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత హఠాత్తుగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్స్ చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఎదుగుదల వెనుక ఉన్నదంతా చంద్రబాబు మార్క్ దిక్కుమాలిన తెలివితేటలే. ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించినా మందిని ముంచటం బాగా అలవాటైన ప్రాణం. అందుకే సీఎం రమేష్ చెయ్యి తెగ దురద పెట్టేసింది. ఇంకేముంది, వన్ ఫైన్ మార్నింగ్ తనలోని ఫోర్జరీ కళని బయటికి తీశారు. 450 కోట్ల రూపాయలు కొట్టేశారు. నిజానికి సీఎం రమేష్ చేసిన స్కాములతో పోలిస్తే ఇది చాలా చిన్నదే. సిబిఐ విచారణ చేయిస్తే వేల కోట్ల రూపాయల స్కాములు బయటకు వస్తాయి అంటున్నారు బాధితులు. సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కేవలం బీజేపీలో ఉండడం మాత్రమే కాదు, అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే విచిత్రంగా సీఎం రమేష్ పేరు చెప్పగానే ఎవరికీ బీజేపీ గుర్తుకు రాదు, టీడీపీనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే చంద్రబాబు బినామీగా, చంద్రబాబు నమ్మిన బంటుగా, చంద్రబాబు పొలిటికల్ బ్రోకర్గా, స్కామ్లు చేయడంలో చంద్రబాబుకి తగిన శిష్యుడిగా తన ఉనికిని ఆ స్థాయిలో చాటుకుంటూ వచ్చారు సీఎం రమేష్.
2019లో టీడీపీ ఘోర ఓటమితో బీజేపీతో మళ్లీ అవసరం వచ్చింది చంద్రబాబుకి. దీంతో టీడీపీ ఎంపీలను స్వయంగా చంద్రబాబే బీజేపీలోకి పంపారు. అందులో ఒకరు సీఎం రమేష్. నాటి నుంచి బీజేపీ నాయకుడిగా చెలామణి అవుతోన్న సీఎం రమేష్ చేస్తూ వచ్చింది మాత్రం చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయడమే. చంద్రబాబుని బీజేపీకి దగ్గర చేయడం కోసం బీజేపీ హైకమాండ్ అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నించడం నుంచి మొదలు పెడితే స్కిల్ స్కామ్లో చంద్రబాబు జైలు పాలయ్యాక ఢిల్లీలో లోకేష్తో పాటు ఉండి లీగల్ వ్యవహారాలు చూసింది కూడా సీఎం రమేషే. చంద్రబాబు ఎవరెవరిని వాడాలని అనుకుంటున్నారో వారందరికీ అవసరమైన ఖర్చులు పెట్టడం, ప్రత్యేక విమానాలు సమకూర్చడం ఇవన్నీ రమేష్ విధులే. ఈయన విమానాన్ని ఇటీవల షర్మిల, పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోర్ సహా బాబు బ్యాచ్ మొత్తం తెగ వాడేస్తుండడం అందరికీ తెలిసిన విషయమే. చివరకు బీజేపీకి బద్ధశత్రువైన కాంగ్రెస్ కి కర్ణాటక ఎన్నికల వేళ 30 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశారు సీఎం రమేష్. ఇదంతా చంద్రబాబు ఆదేశాలతో చంద్రబాబు కనుసన్నల మధ్యే సాగింది. బీజేపీ నేతగా ఉంటూ చంద్రబాబుకి ఈ స్థాయిలో ఊడిగం చేస్తున్న సీఎం రమేష్ ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసిందంటే ఢిల్లీలో ఆయన ఏ రేంజ్ లో పొలిటికల్ బ్రోకరిజం చేస్తారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పెద్ద మొత్తంలో ఎంతైనా కూడా ఇతను ఎవరినైనా మేనేజ్ చేయగలిగినటువంటి శక్తిమంతుడయ్యాడు ఈ రోజున. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ, సాధారణ కార్యకర్తలుగా నుంచి నాయకులుగా పార్టీని నమ్ముకొని ఎదిగినటువంటి బీజేపీ సిసలైనటువంటి బీజేపీ సోమవీర్రాజు లాంటి వాళ్ళందరినీ కాదని ఈ ఆర్థిక అక్రమదారు 30 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ ఇచ్చాడనేటువంటి దానికి ఆధారాలు ఉన్నా కూడా కాదని చెప్పని ఇతనికి ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మ్యానిపులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇదంతా కూడా కాదు, ఒకే ఒక్క మాట చెప్పొచ్చు. గతంలో ఎన్టీ రామారావు గారి పార్టీని ఏ విధంగా అయితే ఆయనకు సంబంధించినటువంటి తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి సతీమణి సాక్షాత్తు రామారావు గారి కుమార్తె పురంధేశ్వరి గారి సహకారంతో ఆ రోజున ఆ పార్టీని కబ్జా చేస్తే ఆంధ్రప్రదేశ్ బీజేపీని కూడా ఇవాళ అదే తరహాలో ఈ టీడీపీ ముఠా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పురంధేశ్వరి గారి సహకారంతో కబ్జా చేశారు. కాబట్టి సిసలైన బీజేపీ వారికి అన్యాయం జరిగిందని చెప్పని ఆ పార్టీలో వారే వాళ్ళ వాపోతున్నటువంటి పరిస్థితి. మందిని ముంచడంలో చంద్రబాబు స్ఫూర్తితో చెలరేగిపోయే సీఎం రమేష్ అక్రమాల బాగోతం మరొకటి తాజాగా వెలుగు చూసింది. ఈసారి తనలోని ఫోర్జరీ కళని బయటపెట్టి ఏకంగా 450 కోట్లు కొట్టేశారు సీఎం రమేష్. షెల్ కంపెనీ ఒకటి సృష్టించి ఈ మోసానికి తెగబడ్డారు. ఉత్తరాఖండ్లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్ట్ వద్ద సివిల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ని పీసీఎల్ ఇంటర్టెక్ కన్సార్షియం దక్కించుకుంది. ఈ మేరకు తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్తో 2022లో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ఆ ప్రాజెక్టు వ్యవహారాలను నిర్వహించేందుకు పీసీఎల్ కన్సార్షియం తమ ప్రతినిధిగా కావూరి భాస్కర్ రావును జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా నియమించింది. కొంతకాలం ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత పీసీఎల్ కన్సార్షియంకి టీహెచ్డీసీతో విభేదాలు తలెత్తాయి. దీంతో ఆ వ్యవహారం న్యాయస్థానం ఆర్బిట్రేషన్కే చేరింది. ఢిల్లీ కోర్టులో ప్రస్తుతం వ్యాజ్యం కొనసాగుతోంది. పీసీఎల్ కన్సార్షియంకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని టీహెచ్డీఏ న్యాయస్థానంలో డిపాజిట్ చేసింది. ఇలా ఓవైపు ఈ న్యాయ వివాదం కొనసాగుతుండగా సీఎం రమేష్ గుట్టుచప్పుడు కాకుండా ఓ కథ నడిపించారు. పి నాగేశ్వరరావు అనే వ్యక్తి తమ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని పీసీఎల్ కన్సార్షియం 2011లో గుర్తించింది. ఆ మేరకు ఆయన ఓ జీపీఏను కూడా సృష్టించారని తెలుసుకుని షాక్కి గురైంది. అంతేకాదు తమ కన్సార్షియం ప్రతినిధిగా చెప్పుకుంటూ ఆయన సీఎం రమేష్ కి చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతికి టీహెచ్డీఏ కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ ని ఇచ్చినట్టు పత్రాలు సృష్టించారు. వాటిని చూపిస్తూ టీహెచ్డీఏ ప్రాజెక్టు బిల్లులు పొందేందుకు సీఎం రమేష్ కి చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ వ్యవహారం నడిపింది. పి నాగేశ్వరరావు అనే వ్యక్తి కేవలం పరిమిత కాల జీపీఏతో పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధిగా టీహెచ్డీఏ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. కానీ ఆయన వ్యవహార శైలి నచ్చక ఆ జీపీఏ కాల పరిమితి ముగియగానే ఆయన్ని తొలగించారు. అయినా సరే తమ సంతకాలు ఫోర్జరీ చేసి మరో జీపీఏ సృష్టించుకోవడంతో పాటు సీఎం రమేష్ కి చెందిన బోగస్ కంపెనీ రిత్విక్ స్వాతితో తమ కంపెనీ పేరుతో సబ్ కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నట్టుగా పీసీఎల్ కన్సార్షియం గుర్తించింది. ఈ ఒప్పందంలో పి నాగేశ్వరరావు తన చిరునామాను ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేటగా పేర్కొన్నారు. దీనిపై పీసీఎల్ కన్సార్షియం చిలకలూరిపేట పోలీసుల్ని ఆశ్రయించగా ఆయన తప్పుడు చిరునామా ఇచ్చినట్టు గుర్తించారు.
అసలు చిరునామాను కూడా గుర్తించి వెల్లడించారు. షెల్ కంపెనీ ద్వారా నిధులు కొల్లగొట్టేందుకు ఉద్దేశించిన ఆ బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఒప్పందం ద్వారా సీఎం రమేష్, పి నాగేశ్వరరావు ఈ మోసానికి పాల్పడ్డట్టు నిర్ధారణ అయింది. దీంతో పీసీఎల్ కన్సార్షియం ఈ విషయాన్ని ఈమెయిల్ ద్వారా టీహెచ్డీఏ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందిందని టీహెచ్డీఏ ఉన్నతాధికారులు నిర్ధారించారు. మరోవైపు ఆ సబ్ కాంట్రాక్ట్ ఒప్పంద పత్రాలను కావూరి భాస్కర్ రావు ట్రూత్ ల్యాబ్ అనే ప్రైవేట్ సంస్థ ద్వారా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. పి నాగేశ్వరరావు, రిత్విక్ స్వాతి కంపెనీ ఉద్దేశపూర్వకంగా సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఆ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ అంశాన్ని పీసీఎల్ కన్సార్షియం ప్రతినిధులైన తొట్టెంపూడి వేణు, కావూరి భాస్కర్ రావు హైదరాబాద్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. జూబ్లీహిల్స్లోని సీఎం రమేష్ కు చెందిన రిత్విక్ స్వాతి కంపెనీ ప్రధాన కార్యాలయంలోనే ఫోర్జరీ సంతకాలతో బోగస్ సబ్ కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నారని తేలింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులకు గత ఏడాది నవంబర్ 4న ఫిర్యాదు చేశారు. ఈ మోసానికి సంబంధించిన ప్రాథమిక ఆధారాలు ఉండడంతో వారిపై హైదరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు సీఎం రమేష్ చేసిన స్కామ్లు, మోసాలతో పోల్చితే ఈ 450 కోట్లు కొట్టేయడం అన్నది చాలా చిన్న విషయమని, అసలు స్కామ్లు చాలానే ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. బీజేపీలోనే ఉంటూ బీజేపీ ప్రయోజనాల కన్నా చంద్రబాబు ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు సీఎం రమేష్ వ్యవహరిస్తున్నారు. మోసాలతో, స్కామ్లతో బీజేపీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రమేష్ విషయంలో బీజేపీ అధిష్టానం పునరాలోచన చేస్తుందా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.